పుష్ప 2 రిలీజ్ వరకు అల్లు అర్జున్ రేంజ్ వేరు, రిలీజ్ తర్వాత వేరు. అందుకు తగ్గట్లు సినిమాలు చేస్తున్నాడు, దర్శకులను ఎంచుకుంటున్నాడు. పాన్ ఇండియా స్టార్గా బన్నీ సెట్ చేస్తున్న లైనప్ ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేయబోతోంది. పాన్ ఇండియా ట్రెండ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లబోతోంది. అసలు అల్లు అర్జున్ చేతిలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి, ఎన్ని చిత్రాలు చేయబోతున్నాడు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అనేది డిస్కషన్ పెడితే ఎపిసోడ్ మొత్తం కూడా సరిపోదు. ఆ లెవెల్లో లైనప్ ను సెట్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో ఇంతవరకు చెప్పలేదు. కనీసం టైటిల్ కూడా రివీల్ చేయలేదు. కానీ ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ చేయబోయే కొత్త చిత్రానికి మాత్రం దర్శకుడు ఖరారైపోయాడు. అతనే లోకేష్ కనగరాజ్. వచ్చే వేసవి నుంచి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. ఈలోపు లోకేష్ తాను హీరోగా మారి నటిస్తోన్న డీసీ మూవీని రిలీజ్ చేస్తాడు. అట్లీతో మూవీని 2 భాగాలుగా విడుదల చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇంతలోనే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్తో మూవీని ఖరారు చేశాడు ఐకాన్. ఇక త్రివిక్రమ్ కూడా తన చేతిలో ఉన్న ఆదర్శ కుటుంబం రిలీజ్ కాగానే అల్లు అర్జున్తో 4వసారి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. గతంలో ఐకాన్తో ప్లాన్ చేసిన కుమారస్వామి జీవితం ఆధారంగా పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. మరోవైపు లైన్లో ఇంకా సుకుమార్ మేకింగ్లో నటించాల్సిన పుష్ప 3 ప్రాజెక్ట్ ఉంది. మొత్తంగా అల్లు అర్జున్ సెట్ చేస్తోన్న లైనప్ ఇప్పుడు సెన్సేషన్ కు మారుపేరుగా మారుతోంది. ఒకవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తో మూవీస్, మరోవైపు తెలుగు టాప్ డైరెక్టర్స్ తో స్టోరీ డిస్కషన్స్, ఇంకోవైపు ధురంధర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఆదిత్యధర్, బీటౌన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతోనూ మూవీస్. ఫ్యూచర్ లో సందీప్ వంగాతో యాక్షన్ ఫిల్మ్. పాన్ ఇండియా హీరోల్లో మరే హీరోకు లేని లైనప్ ఇప్పుడు అల్లు అర్జున్ కు మాత్రమే ఉంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సంక్రాంతికి విడుదలై నిరాశపరిచింది. కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్, అలాగే రెబల్ స్టార్ డేట్స్ వృధా అయిపోయాయి. వీటి గురించి ప్రభాస్కు ఎలాంటి చింత లేదు. కాకపోతే డైహార్డ్ ఫ్యాన్స్ను అలరించలేకపోయాను అనే బాధ మాత్రం ఉండిపోయింది. కానీ ఒక్కసారి తన లైనప్ చూస్తే చిల్ అయిపోవచ్చు అంటున్నాడు రెబల్. రాక సంక్రాంతికి వచ్చాడు రెబల్ స్టార్. కానీ సినిమా నిరుత్సాహపరిచింది. చేతిలో ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. కానీ మళ్లీ ప్రభాస్ దర్శనం కావాలంటే అభిమానులు వచ్చే ఏడాది మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే సందీప్ వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ హీరోగా నటిస్తోన్న స్పిరిట్ మార్చి 5న రిలీజ్ అవుతోంది. రాజాసాబ్ తర్వాత మళ్లీ తెరపై ప్రభాస్ ను చూడాలి అంటే మరో ఏడాదిన్నర వెయిట్ చేయాల్సిందేనా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్న సమయంలో ఫౌజీ డైరెక్టర్ గుడ్ న్యూస్ షేర్ చేశాడు. రెబెల్తో తాను తెరకెక్కిస్తోన్న ప్రేమ కథను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను అంటున్నాడు. అన్నీ కుదిరితే ఆగస్ట్ లేదా దసరా పండక్కి ఫౌజీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ ఈ ఏడాది 3 చిత్రాల్లో నటించాలని డిసైడ్ అయిన న్యూస్ పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. చేతిలో ఉన్న ఫౌజీని దసరాకు రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అలాగే ఆల్రెడీ సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ పట్టాలెక్కింది. ఇక ఇదే నెల నుంచి కల్కి 2 షూటింగ్ లో భాగం కాబోతున్నాడు. మొత్తంగా 3 పాన్ ఇండియా చిత్రాలను పరుగులు పెట్టించాలని రెబల్ డిసైడ్ అయ్యాడు. ఇది ఈ ఏడాది వరకే లైనప్. మళ్లీ నెక్స్ట్ ఇయర్ కు ఫౌజీ సీక్వెల్, సలార్ సీక్వెల్, అలాగే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో డిఫరెంట్ ఫిల్మ్ లైన్ లో ఉన్నాయి. మొత్తం మరో 4 ఏళ్లకు సరిపడా ప్రాజెక్ట్స్ ను లాక్ చేసి పెట్టుకున్నాడు రెబల్. ఒకవైపు ప్రభాస్, అల్లు అర్జున్ టెరిఫిక్ లైనప్ తో పాన్ ఇండియాను షేక్ చేస్తుంటే RRR హీరోలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చేతిలో ఒక చిత్రం, ఆ తర్వాత చేయాల్సిన చిత్రం కాన్సెప్ట్తో చరణ్, తారక్ ముందుకెళ్తున్నారు. అరడజను చిత్రాలకు తగ్గకుండా అల్లు అర్జున్, ప్రభాస్ కొత్త సినిమాల లైనప్ తో కళకళలాడిపోతున్నారు. మరోవైపు ఎన్టీఆర్, చరణ్ మాత్రం కాస్త స్లో అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ప్రశాంత్ నీల్ మూవీ ఉంది. ఈ సినిమా తరువాత దేవర సీక్వెల్ చేస్తానంటున్నాడు. ఇక రామ్ చరణ్ సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ కావడం ఆలస్యం. ఎప్పటి నుంచో సుకుమార్తో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తాడు. ఆ తరువాత ఏంటి అంటే ప్రస్తుతానికి ఫిక్స్ కాలేదు అంటున్నాడు. పాన్ ఇండియా హీరోల ప్లానింగ్ ఇలా ఉంటే టాలీవుడ్ టాప్ సీనియర్స్ తమదైన లైనప్ తో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా వెంకటేష్ లైనప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముందు సంక్రాంతికి వస్తున్నాం. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారితో మల్టీ స్టారర్ 2కు 2 బ్లాక్ బస్టర్ కావడంతో వెంకీ జోరు మామూలుగా లేదు. ఇప్పుడు ఏకంగా 7 చిత్రాలు లైన్లో పెట్టాడు విక్టరీ. ఇందులో ఆల్రెడీ ఆడియన్స్ కు తెలిసినవి ఒకటి త్రివిక్రమ్ మూవీ, మరొకటి రావిపూడితో సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమా. ఇవి కాకుండా దృశ్యం 3 తెలుగు వెర్షన్ లో వెంకీ నటించాల్సి ఉంది.
అలాగే తన కోసం సీనియర్ డైరెక్టర్స్ వినాయక్, సురేందర్ రెడ్డి రెడీ చేసిన స్టోరీస్, ఇక తరుణ్ భాస్కర్, అనుదీప్ సిద్ధం చేస్తున్న కథల్లో వెంకీ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. రానున్న 3 ఏళ్లు విక్టరీ వెంకటేష్ ఫుల్ బిజీగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి వచ్చి కెరీర్లోనే బిగ్ హిట్ కొట్టాడు చిరంజీవి. 375 కోట్లు దాటి వసూళ్లను కొల్లగొట్టింది మన శంకర వరప్రసాద్ గారు చిత్రం. సంక్రాంతికి మాత్రమే కాదు, ఏడాది అంతా కూడా ఇదే జోరు కొనసాగుతుందని అంటున్నాడు మెగాస్టారుడు. ఎందుకంటే వేసవి సెలవుల కోసం ఒక చిత్రం, ఆ తర్వాత దసరా పండక్కి మరో కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. మెగాస్టార్ కెరీర్లో చాలా ఏళ్ల తరువాత ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకాస్త క్లారిటీగా చెప్పుకోవలసి వస్తే 25 ఏళ్ల తర్వాత చిరు ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదల చేయబోతున్నాడు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఒకే ఏడాదిలో చిరు మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ చిత్రాలను విడుదల చేశాడు. ఆ తర్వాత చాలా వరకు ఏడాదికి ఒక్క సినిమానే రిలీజ్ చేస్తున్నాడు. కుదిరినప్పుడు 2 చిత్రాలు విడుదల చేశాడు. 2 ఏళ్ల క్రితం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య ఒకే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మళ్లీ ఈ ఏడాది ఏకంగా 3 కొత్త చిత్రాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు చిరు. సంక్రాంతికి ఆల్రెడీ మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. వేసవి కానుకగా అంటే జూన్ లేదా జులైలో విశ్వంభర విడుదల కానుందట. దసరా లేదా దీపావళికి బాబీ డైరెక్ట్ చేస్తోన్న యాక్షన్ మూవీని రిలీజ్ చేయాలని చిరు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఒకే ఏడాదిలో 3 చిత్రాల విడుదల అంటూ మంచి జోష్ మీదున్నాడు మెగాస్టార్. 70+ కూడా చిరు ఏమాత్రం తగ్గడం లేదు. మార్చి నుంచే బాబీ మేకింగ్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు చిరు. మొన్నటికి మొన్న మాస్ జాతర, నిన్న భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రాలు, త్వరలో ఇరుముడి చిత్రం. ఇది మాస్ మహారాజా స్పీడ్. కొంత గ్యాప్ తర్వాత రవితేజ మళ్ళీ స్పీడ్ పెంచాడు. ఎవరు ఊహించని లైనప్ సెట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. భర్త మహాశైలకు విజ్ఞప్తి తర్వాత రవితేజ నుంచి వస్తోన్న చిత్రం ఇరుముడి. ఈ మూవీ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మాస్ రాజా ఒక హారర్ మూవీ చేయబోతున్నాడట. ఇది రవితేజ కెరీర్లో 78వ చిత్రంగా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా రవితేజ చిత్రాలు చేయడానికి రీజన్ అతను రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడని సమాచారం. గతంలో తాను తీసుకునే రెమ్యునరేషన్ లో సగానికి సగం తగ్గించి మాస్ రాజా ఇప్పుడు చిత్రాలు చేస్తున్నట్లు సమాచారం. వివేక్ ఆత్రేయ తర్వాత మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ఠలతో కూడా రవితేజ కొత్త చిత్రాలు చేయబోతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.